చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే దగ్గర పడుతున్నాయంటే చాలు మా ఎక్సైట్మెంట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. స్కూల్‌కి హాలిడే రాగానే నేరుగా చెట్టు దగ్గరికి వెళ్ళి గోరింటాకు ఆకులు కోసుకొచ్చేవాళ్ళం. వాటిని రోట్లో బాగా గ్రైండ్ చేసి రాత్రి చేతికి పెట్టుకొని రేపు ఎంత రెడ్‌గా వస్తుందో అని ఫుల్ ఎక్సైట్మెంట్‌తో పడుకునేవాళ్ళం. మార్నింగ్ లేచాక మొదటి పని చేతులు చూడడమే. ఎవరిది ఎక్కువ రెడ్ వచ్చిందో కంపేర్ చేసుకోవడం. అదే మా కాంపిటీషన్. అసలు గోరింటాకు స్మెల్ ఇప్పటికీ ఎప్పుడైనా వస్తే చాలు ఒక్కసారిగా చైల్డ్‌హుడ్ మెమోరీస్ ఫ్లాష్ అయిపోతాయి. ఆ ఫ్రెష్ స్మెల్, ఆ ఫీలింగ్ అసలు నెక్స్ట్ లెవెల్. మరి ఒక డౌట్ చాలామందికి ఉంటుంది. ఆషాఢం నెలలోనే లేడీస్ గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు? మన పెద్దలు చెప్పినట్టు ఈ సీజన్‌లో బాడీ హీట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. గోరింటాకు న్యాచురల్ కూలింగ్‌ని ఇస్తుంది. చేతుకు, కాలుకు హాయిగా అనిపిస్తుంది. అందుకే ఆషాఢ నెలల్లో గోరింటాకు పెట్టుకోవడం ఒక ట్రెడిషన్ అయింది. ఇంకా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. న్యాచురల్ కూలింగ్ ఇస్తుంది, స్కిన్‌కి మంచిది, స్ట్రెస్ కొంచెం తగ్గినట్టు ఫీల్ అవుతారు అండ్ కెమికల్ ఫ్రీ న్యాచురల్ కలర్ అనమాట. సో మరి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే గోరింటాకు రెడ్‌గా ఎందుకు అవుతుంది? దాంట్లో లాసోన్ అనే న్యాచురల్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది. అది మన స్కిన్‌లోని కెరటిన్‌లో రియాక్ట్ అయ్యి ఆ బ్యూటిఫుల్ రెడ్, బ్రౌన్ కలర్ వస్తుంది. ఎంతసేపు ఉంచితే అంత డార్క్ కలర్ వస్తుంది. సరే, ఇప్పుడు అసలు మ్యాటర్‌కి వస్తే మా ఫ్రెండ్స్‌తో ఫుల్ కామెడీ చేసేవాడిని. ఎవరైనా గోరింటాకు ఎందుకు పెట్టుకున్నావురా అని అడిగితే నేను సీరియస్‌గా ఫేస్ చూపిస్తూ మోషన్‌కి వెళ్ళి కడుక్కున్న తర్వాత చేతికి ప్లెయిన్ స్మెల్ వస్తుంది కదా! అది పోయి గోరింటాకు స్మెల్ రావాలని పెట్టుకున్నా అనేవాడిని. 2 సెకండ్స్ సైలెంట్‌గా ఉండేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు నవ్వి నవ్వి పడిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆలోచిస్తే ఆ జోకులు, ఆ మెమోరీస్, ఆ స్మెల్ ఇవన్నీ కలిపి చైల్డ్‌హుడ్‌ని స్పెషల్ చేశాయి. మీకు కూడా గోరింటాకుతో ఏదైనా ఫన్నీ మెమోరీ ఉందా? కామెంట్‌లో షేర్ చేయండి.